యూత్ వాళ్ళ మూడ్‌లో ఉన్నప్పుడు హ్మ్. ఏదైనా చేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ అవును. టికెట్ కొంటారు. అవును సార్. ఇలా ప్రేరేపించటం అంటే హ్మ్. ప్రొడక్ట్‌కి ఒక క్రేజ్ క్రియేట్ చేయటం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయటం. హ్మ్. ఇదంతా ఒక డిజైనింగ్‌లో జరుగుతోంది. ఒక మార్కెట్ డిజైన్. హ్మ్. తద్వారా వీళ్ళ టార్గెట్ ఏమిటి? 2000 క్రోర్ క్లబ్‌లోకెళ్ళాలి ఈ సినిమా అనేది వీళ్ళు అనుకుంటున్నారు. హ్మ్. ఆహ్, అందులోకి రీచ్ అవ్వటం కోసం ఈ కష్టాలు. కష్టమని మనం అనుకుంటున్నాం గానీ వాళ్ళు అలా అనుకోవడం లేదు. హ్మ్. ఇది ప్రొడక్ట్ తయారు చేయటము, ప్రొడక్ట్‌ని మార్కెట్ చేయటము, ఈ ప్రొడక్ట్‌ని జనాల్లోకి ఇంజెక్ట్ చేయటం. ఇది చాలా ట్రాక్ట్‌ఫుల్‌గా జరుగుతుంది. వాళ్ళు దాన్ని ఒక బిజినెస్ వేలోనే చూస్తున్నారు కదా సార్. వ్యాపారం అంతకు మించి అదే ఏమీ సార్. లేదు. అవును. వ్యాపారం అనేది పరమ ధర్మం దీనిలో. హ్మ్. అంటే మార్కెట్ ఎకానమీ అనేది ఎలా ఉంటుందంటే, పరుగు పందెం వ్యవస్థ ఇది. మీరు ఎంత పిచ్చి క్రియేట్ చేసి జనాలని అటువైపు డ్రైవ్ చేస్తారు అనేది మీ టాలెంట్. అవును సార్. దానికి ఎవరు ఎక్కడ అడ్డుకట్టలు వెయ్యకూడదు అని. ఇప్పుడు యూటర్న్ అవుతూ ఉంటాం మనం చాలా చోట్ల. హ్మ్. యూటర్న్ తీసుకుంటాం. యూటర్న్ ఉంది అక్కడ అనే విషయం వచ్చేవాడికి తెలుసు. యూటర్న్ ఉంది కాబట్టి ఆ యూటర్న్ అయ్యే వాళ్ళకి స్పేస్ ఇవ్వాలని వచ్చేవాడు అనుకోడు. ఎందుకు అనుకోడు అంటే తను వెళ్ళాలి కాబట్టి. యూటర్న్ ఫిలాసఫీ ఉంది అసలు. హ్మ్. యూటర్న్ ఫిలాసఫీ ఏంటంటే ఆ టర్న్ తిరిగేవాడు ఒడుపుగా తిరిగి అంతే వేగంగా వెళ్ళాలి. ఆ హ్మ్. నైపుణ్యం ఉంటే నువ్వు రోడ్డు మీదకి రా. ఆ నైపుణ్యం లేకపోతే నిష్క్రమించు. ఆ నైపుణ్యం ఉంటే రోడ్డు మీదకి రా. లేకపోతే పూర్తి స్థాయిలో అసలు రోడ్డు మీదకి రాకు. హ్మ్. ఈ పోటీలో నువ్వు పాల్గొంటే ఉండు. లేదంటే మరణించు అనేదే సిద్ధాంతం. అవును సార్. అంతకు మించి ఇంకేదో ఇక్కడ జాలి చూపించుట, ఒకళ్ళ కోసం ఒకళ్ళు స్పేస్ ఇవ్వటం, హ్మ్. ఒకళ్ళకొకళ్ళు వెసులుబాటు కల్పించటం, సబ్సిడీలు ఇవ్వటం ఇవన్నీ మార్కెట్ ఎకానమీలో ఉండవు. హ్మ్. హ్మ్. అందుకని మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాము అనేది గనక ముందు మనం రియలైజ్ అయితే ఈ రేట్లు పెంపు గురించి ఆందోళన పడం. హ్మ్. అయితే మనం ఇంకా దీనిలోకి రాకపోవడం వలన చాలామంది ఏంటి ఈ రేట్లు అని కంగారు పడుతున్నారు కానీ హ్మ్. నిజానికి ఇది ఒక ప్రాసెస్‌గా జరుగుతోంది మన జీవితాల్లో. ఈ ప్రాసెస్ అనేది చాలా హై లెవెల్‌కి తీసుకెళ్ళిపోయింది. ఈ రోజున ప్రతి మనిషి కనీసం రోజుకి ఇంత ఖర్చు పెట్టకపోతే కుదరదు. అవును సార్. ఇంత ఖర్చు పెట్టి తీరాలి. ఆ ఖర్చు పెట్టడానికి అవసరమైతే గవర్నమెంట్ సబ్సిడీలు రకరకాల పథకాలతో మీ అకౌంట్‌లో డబ్బులేస్తారు. హ్మ్. ఆ డబ్బులు మీరు మార్కెట్‌లోకి వెయ్యాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతోంది. అందుకని గతంలో ఒద్దికగా కాపురాలు గడుపుకునే వాళ్ళం మేము రూ. 300 సర్దుకుని బతికేవాళ్ళం. ఈ మాటలన్నీ ఇదివరకు మాట్లాడేవాళ్ళు. 90కి ముందు. ఏది ఇండియా ఎకానమీలోకి అంటే నూతన ఆర్థిక సంస్కరణలలోకి భారతదేశం రాకముందు నాటి పరిస్థితి అది. హ్మ్. ఈ రోజున రేట్లు ఎలా ఉన్నాయి అంటే హీరోల రెమ్యూనరేషన్లు కూడా అల్లు అర్జున్‌కి 300 కోట్లు అని ఒక ప్రచారం జరుగుతోంది. ఓహ్! హీరోకి 300 కోట్లు, డైరెక్టర్‌కి ఇంకొన్ని కోట్లు, కనీసం 200 కోట్లు ఇలా ఇచ్చుకుంటూ పోతే హ్మ్. ఆ సినిమా ప్రొడక్షన్ ఎంతవుతుంది? అవును సార్. ఎంత రాబట్టాలి అనేది గొడవ. హ్మ్. అందుకని ధరలు తగ్గాలి అనేది పాత డిమాండ్. హ్మ్. ధరలు పెరగాలి అనేది కొత్త డిమాండ్‌గా తయారైపోయింది. పైగా దీనికి చాలామంది ఏం చెప్తున్నారంటే, ఒక మోటివేషన్ ఉండాలా? అంటే రూ. 1000 రోజుకు సంపాదించాలి కనీసం అనే ఒక మోటివేషన్ ఉండాలి ప్రతి ఒక్కడికి. హ్మ్. ఆ మోటివేషన్ లేకపోతే పరుగు పందెం వ్యవస్థలో వాడు పనికిరాడు. హ్మ్. ఏదో ఇంత తిని పడుకుంటాను అనేవాడితో మాకు అవసరం లేదు. వాడు ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించి మార్కెట్‌లో ఖర్చు పెట్టాలి. అంటే ఏదో ఒక బిగ్ రెస్టారెంట్‌కి వెళ్ళాలి. లేకపోతే టూరిజం ఎక్కడికో చోటకు ఒక ప్యాకేజ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. ఇది జరుగుతూ ఉండాలి నిరంతర ప్రక్రియ. హ్మ్. లేకపోతే ఎకానమీ డిస్టర్బ్ అయిపోతుంది. ఈ గందరగోళంలో ఉన్నాం మనం. ఈ గందరగోళంలోకి సినిమా పరిశ్రమ కూడా ప్రవేశించింది. ఓహ్! హ్మ్. ఆ ప్రవేశించటంతో ఈ టికెట్ల రేట్లు పెంపు హడావిడి చూస్తున్నాం మనం ఇప్పుడు. హ్మ్. హ్మ్. వీళ్ళు మొదటి వారం మల్టీప్లెక్సుల్లో తెలంగాణ వరకు రూ. 580కి అమ్ముతున్నారు టికెట్లు. ఓకే సార్. అయితే
ప్రీమియర్ షోస్ ఉన్నాయి. అంటే రాత్రి 1 గంటకి పడే ప్రీమియర్ షోస్‌కి రూ. 1000 నుంచి డిమాండ్‌ని బట్టి ఓహ్! రూ. 1000 మినిమమ్, హ్మ్. 1000 నుంచి 10,000 వరకు అమ్మాలన్నది టార్గెట్. హుహు. కొనేవాడు కొంటున్నాడు, అదే సార్. ఆ! వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, హ్మ్. టికెట్లు బుక్ అవుతున్నాయి అనేది వినిపిస్తున్న సమాచారం. హ్మ్. అంటే కనీసం 3000 రేంజ్‌లో బుక్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో చాలా ఏరియాల్లో సింగిల్ స్క్రీన్స్‌లో ఈ షోస్ పడుతున్నాయి. హ్మ్. మల్టీప్లెక్స్‌లో మార్నింగ్ 5:40 నుంచి షోస్ మొదలవుతున్నాయి. హ్మ్. హ్మ్. ఈ 5:40కి అఫీషియల్‌గా వాళ్ళు బుక్ మై షో నుంచి బుక్ చేస్తున్నవి మాత్రం 580కి అమ్ముతున్నారు. హ్మ్. యాక్చువల్‌గా 5:30 వాళ్ళ చార్జెస్‌తో కలిపి 580 అవుతోంది. అవును సార్. ఇది నడుస్తున్నటువంటి వ్యాపారం. హ్మ్. గతంలో సినిమా టికెట్లు ఒకప్పుడు ఒక అంటే బాల్కనీ టికెట్ రూ. 80 నుంచి ఓహ్! 2.30 చేశారు ఒకసారి హుహు. కాంగ్రెస్ హయాంలో. ఇంకా ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందే. హ్మ్. చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అంటే విద్యార్థులు వీధుల్లోకొచ్చి సినిమా రేట్లు తగ్గించాలి అని, ఆ! టికెట్ రేట్లు తగ్గించాలని గొడవ చేస్తే అది రూ. 2కి సెట్ చేశారు. ఆ 30 పైసలకు తగ్గించి ఒక 20 పైసలు పెంచి. ఓకే సార్. ఇలాంటి ఇప్పుడు అసలు ఎవరు రోడ్డు మీదకొచ్చి ఆందోళన చేసే అవును సార్. పరిస్థితుల్లో లేరు. విద్యార్థులు ఆందోళన చేయటం అనేది వెళ్ళిపోయింది. హ్మ్. సో ఇదంతా ప్రతి ఒక్కళ్ళు దీనిలో ఉన్నారు. ఇది పెద్ద అమౌంట్‌గా ఎవడు చూడట్లేదు. చూడట్లేదు. హ్మ్. హ్మ్. కాకపోతే ఇప్పటికీ ఈ పాత దీంతో రిలేట్ అయి ఉన్న వాళ్ళకి మాత్రం ఈ రేట్లు కొంచెం భయపెడుతున్నాయి. హ్మ్. ఇంత రేట్లు అనేది. అలాగే ఈ సంపాదన లేని వాళ్ళు భయపడుతున్నారు. అవును సార్. సంపాదన లేని వాళ్ళని అసలు ఎకానమీ నుంచి వాళ్ళు ఎలిమినేట్ చేశారన్న విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. హ్మ్. ఇంత డబ్బులు పెట్టి సినిమా మేము తీయమన్నామా? ఎందుకు ఇంత రేట్లు పెట్టి అమ్ముతున్నారు అనే ప్రశ్న వస్తోంది. హ్మ్. మీరు అడగక్కర్లేదు. వాళ్ళు ప్రొడక్ట్ వాళ్ళు కూడా అడగట్లేదు మిమ్మల్ని చూడమని. అవును సార్. ప్రొడ్యూసరో లేకపోతే అల్లు అర్జునో లేకపోతే సుకుమారో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయలే మా సినిమా చూడండి ప్లీజ్ అని. అవును సార్. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో ఆ సినిమాని ప్రమోట్ చేశారు. ఈ ప్రమోషన్ అనేది నడుస్తోంది. ఆ ఫీవర్‌లోకి వెళ్ళిన వాడు వెళ్తాడు. హ్మ్. లేకపోతే ఇంట్లో పడుకుంటాడు. నాకెందుకు నేను రూ. 1000 ఎందుకు ఖర్చు పెట్టాలి? లేకపోతే 3000 ఎందుకు ఖర్చు పెట్టాలి? హ్మ్. అని అనుకున్నవాడు ఆ సినిమా జోలికి వెళ్ళడు. అవును సార్. కరెక్ట్. కానీ ప్రస్తుతం బుక్ మై షోలో చూస్తే అన్ని చోట్ల బుక్ అయిపోయి ఉన్నాయి. అలా అనుకునేవాళ్ళు లేరు అనే పరిస్థితి. అంతే. అవును సార్. అంటే పోటీ ప్రపంచంలో ఉన్నారు జనాలు. అవును సార్. ఏ యూత్ అయితే దీని మీద నిరసన ఉద్యమం చేస్తుంది అనుకుంటున్నారో హ్మ్. ఆ యూత్ అక్కడ ఉంది. అవును సార్. కరెక్ట్. ఇప్పుడు దీన్ని టర్న్ చేయటం అనేది కుదిరే పని కాదు. హ్మ్. ఇది చాలా సీరియస్‌గా మార్కెట్ ఎకానమీని స్టడీ చేసిన వాళ్ళకి పెద్ద గందరగోళం అనిపించదు. కానీ హుహు. సాధారణ జీవితాలు ఇప్పటికీ గడుపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. మధ్య తరగతి మనుషులు. మధ్యతరగతి. హ్మ్. వీళ్ళు భయపడుతున్నారు. అవును సార్. పర్టిక్యులర్‌గా పేరెంట్స్ భయపడుతున్నారు. అవును సార్. ఈ డబ్బులు పూల్ చేయటానికి పిల్లలు ఏం చేస్తారు అనేటువంటి ఒక భయం ఉంది వాళ్ళకి. హ్మ్. అలాగే మార్కెట్ ఎకానమీ క్రియేట్ చేస్తున్నటువంటి అనేక గందరగోళాలు అంటే ఎవరి కంపార్ట్మెంట్ వారిది అయిపోయింది. ఒక ఇంట్లో మొత్తం అందరూ కలిసి ఒక ఆలోచన చేసి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకునేటువంటి ఒక సందర్భం ఉండింది. కానీ ఇప్పుడు అలా లేదు. లేదు. ఎవరి కంపార్ట్మెంట్ వారిది. వారి కంపార్ట్మెంట్‌లో వారుంటారు. వీరు వారి కంపార్ట్మెంట్‌లోకి వెళ్ళకూడదు. హ్మ్. అది వారి పర్సనల్ ప్రైవసీ గొడవ. వారు వీరి కంపార్ట్మెంట్‌లోకి రాకూడదు. ఇలాంటి ఒక విచిత్రమైన కండిషన్ వచ్చేసింది అవును సార్. జీవితాల్లో. అవును. కేవలం ఆర్థిక అనుబంధాలు మాత్రమే మిగిలున్నాయి. హ్మ్. ఈ ఆర్థిక అనుబంధాలు, ఈ ప్రెజర్సు ఇవి సీరియస్‌గా మిడిల్ క్లాస్‌లో ప్రెజర్ ఇస్తున్నాయి. హ్మ్. అంటే పిల్లలు డిమాండ్ చేస్తున్నారు డబ్బులు. అంటే కనీసం సినిమాకెళ్ళటానికి ఒక 5,000 కూడా ఇవ్వలేను నువ్వు ఒక తండ్రివేనా హ్మ్. అని ఓ 10థ్ క్లాస్ కుర్రోడు అడిగే పరిస్థితి ఉంది. ఉంది సార్. ఈ కండిషన్ ఎమర్జ్ అయిపోయి ఉంది. దీంతో ఆ సఫరింగ్ ఉంది వాళ్ళకి. హ్మ్. వాళ్ళు ఆందోళన పడుతున్నారు ఈ రేట్లు చూసి. హ్మ్. ఏంటి ఇలా చేస్తున్నారు? ఇలా కోసుకు తినేస్తున్నారు అని. వాళ్ళు టార్గెట్ కాదు వీళ్ళకి.
అలాగే ఇన్ ది సేమ్ టైం ఈ సినిమా షో పడిన అంటే 1:00 షో పడిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:40కి షో బిగిన్ అయ్యే లోపే ఇది ఇంటర్నెట్లో అవైలబుల్ అయిపోతుంది ఆ, ఈ సినిమా. ఈ పోటీని తట్టుకోవటం కోసం కూడా వాళ్ళు 3 రోజుల్లో పూల్ చేయాలనుకుంటున్నారు. ఉమ్, 3 రోజుల్లో 3 to 4 డేస్లో ఎంత పూల్ చేయగలిగితే అంత పూల్ చేసేసి అకౌంట్ క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత రన్ వస్తే వస్తుంది, లేదంటే లేదు. అవును సార్. పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు రోజుల్లో సినిమా అనేది డిస్ట్రిబ్యూటరు అలాగే ప్రొడ్యూసరు కలిసి చేసేవాళ్ళు వెంచర్. ఉమ్, నిర్మాత గారు ఒక కథ తయారు చేసుకుని కథ తనే తయారు చేసుకుని ఒక రైటర్ని పెట్టుకుని తనే కథ రాసుకుని ఈ కథ ఏ డైరెక్టర్ అయితే బాగా తీస్తాడో ఆ డైరెక్టర్ని పెట్టుకుని దానిలో మార్పులు చేయించుకుని వాళ్ళిద్దరూ కలిసి విజయవాడ వెళ్ళి, అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులన్నీ విజయవాడలో ఉండేవి, విజయవాడ వెళ్ళి ఆ డిస్ట్రిబ్యూటర్లను కలిసి అందులో ఈ కథతో ఏ డిస్ట్రిబ్యూటర్ కనెక్ట్ అయితే వాళ్ళు బడ్జెట్ వేసుకు రమ్మనేవాళ్ళు. అక్కడే కూర్చుని ఒక హోటల్లో బడ్జెట్ వేసి తీసుకెళ్తే దానిలో కొంత డబ్బులు ఒక 40% వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఓకే. ఆ డబ్బులు తెచ్చుకుని మిగిలిన డబ్బులు తను వేసుకుని సినిమా కంప్లీట్ చేసేవాళ్ళు. ఉమ్, సినిమా డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు, స్ట్రైట్ వైడ్ వాళ్ళే చేసేవాళ్ళు. ఉమ్, 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 చేసినప్పుడు మొదట వచ్చిన డబ్బులన్నీ తమ అకౌంట్లో డిపాజిట్ చేసుకుని ఉమ్, ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి పంపించేవాడు. 5 years కాంట్రాక్ట్ అది. ఉమ్, అంటే 5 సంవత్సరాలు సినిమా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఉమ్, ఈ సినిమా మీద ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన డబ్బుల్లో తమ వాటా తాము తీసుకుని మిగిలినది ప్రొడ్యూసర్కి ఇచ్చేవాళ్ళు. ఉమ్, ఉమ్, ఒక్కొక్కసారి 10 రోజుల్లోనే వాళ్ళ డబ్బులు వచ్చేసాయి. ఉమ్, ఒక్కో సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు వచ్చేవి. అందుకని నష్టాలు కూడా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఈ లెవెల్ సినిమా ఫ్లాప్ అయితే ఎవరు మిగలరు. అవును సార్. నష్టాలు కూడా భారీగానే ఉంటాయి. మొత్తం మొత్తం అంటే ఆత్మహత్యలు చేసుకునే లెవెల్కి వెళ్ళిపోవచ్చు కూడా. ఉమ్, అంటే ఇది చాలా బిగ్ స్కేల్ జూదమే, ఉమ్, చాలా పెద్ద స్థాయి జూదంలోకి ఎంటర్ అయిపోయింది ప్రపంచం. ఉమ్, కాబట్టి దీన్ని అడ్డుకోవటం అనేది కుదిరే పని కాదు. దీన్ని అడ్డుకోవటానికి మేము ఏదో వ్యూహరచన చేస్తున్నాము అని ఎవరు చెప్పినా అది బూటకమే, అది జరగదు. ఉమ్, దానికి చాలా పెద్ద స్కేల్ మూమెంట్ కావాలి. అంతే తప్ప నిరసన తెలియజేయటం వలన ఏ పని కాదు. అడ్డుకునే ప్రోగ్రాం చాలా బిగ్ స్కేల్లో లేకపోతే ఇది అవ్వదు. ఉమ్, మార్కెట్ ఎకానమీ విషఫలం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి, మనం భయపడుతున్నటువంటి పుష్ప రేట్ల పెరుగుదల. ఉమ్. ఇది తప్పదు మన జీవితాల్లో, ఇంకా అన్నిటితో పాటు ఇది కూడా యాక్సెప్ట్ చేసేయాలి అంటే. తప్పదు, అవును సార్. తప్పదండి. బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎంత ఖర్చు పెట్టాలి అనేది మనకు రకరకాల ఇప్పుడు ఊబర్లు ఇవన్నీ ఉమ్, ఈ సౌలభ్యాలు అనే పేరుతో రకరకాలు వచ్చేసి గతంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉండేది, మేజర్ షేర్ ఉండేది. అవును సార్. ఇప్పుడు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోవటం అనేది ఒక వ్యూహాత్మకంగా జరిగింది. అంటే గవర్నమెంట్ని పరిమితం చేసేస్తున్నారు. ఉమ్, ప్రభుత్వం అనేది కేవలం కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేయటానికి ఒక ఏజెన్సీ మాత్రమే ఉమ్, అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉమ్, ప్రభుత్వాలు ప్రజల కోసం లేవు,